ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం ఫన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ చేయండి. స్పందించేదానికి మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా నేను కానీ నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధరెడ్డి కానీ ఎప్పుడు సిద్ధంగా ఉంటామని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. 29వ డివిజన్ గాంధీనగర్ లో సుమారు 20 లక్షల రూపాయల నిధులతో పార్కును ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జి కనపర్తి గంగాధర్, ఇరిగేషన్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ టి మమతారెడ్డి, బీజేపీ నాయకులు మొగరాల సురేష్, టీడీపీ నాయకులు గుద్దేటి చెంచయ్య, అస్లాం తదితరులు పాల్గొన్నారు. ₹25 లక్షల వ్యయంతో పార్కుకి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ పార్కులో ఏదైతే ప్రజలకు ఉపయోగపడే రీతిలో చేసేమని ఈ ప్రాంత వాసుల కోరిక, 25 లక్షల రూపాయలతో ఆ పని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ప్రారంభోత్సవం. అదేవిధంగా ఇప్పటిదాకా ఈ యొక్క డివిజన్లో ఈ 20 లక్షలతో కలుపుకొని 64 లక్షల రూపాయలు 29వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క 29వ డివిజన్లో ఈ 20 లక్షల రూపాయలతో కలుపుకొని 64 లక్షల రూపాయలు అభివృద్ధి పనులు పూర్తి కావటం జరిగింది. పూర్తి చేసిన పనులు ఇంతేకాకుండా మరో 1,03,00,000 రూపాయలతో ఈ యొక్క 29వ డివిజన్లోనే 13 పనులకు సంబంధించి 1,03,00,000 రూపాయలతో టెండర్లు కూడా నిన్ననే పిలుచుకోవడం జరిగింది. ఈ నెలాఖరులకి టెండర్లు పూర్తవుతాయి. వచ్చే నెల మొదటి వారంలో శంకుస్థాపనలు చేసుకుని వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తానని మాట ఇస్తూ ఉన్నా. ఏదైతే మొత్తం కలిపితే ఈ యొక్క 8వ నెల నడుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 8వ నెల నడుస్తూ ఉంది. ఈ 8 నెలల్లోనే ఈ డివిజన్లో పూర్తి చేసిన పనులు కానీ ప్రారంభించాల్సిన పనులు కానీ అన్నీ కలగలిపి మొత్తం 1,67,00,000 64 లక్షల రూపాయలతో పనులు పూర్తయినాయి. మరో 1,04,00,000 రూపాయలు మనం టెండర్లు కూడా పిలిచారు. వచ్చే నెలలో ప్రారంభిస్తామని చెప్పని మాట ఇస్తూ ఉన్నా. ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా మనవి చేసేది ఒకటే, 8 నెలలు కాల ఇంకా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి అయినా స్థానిక శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీస్సులతో అటు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనాయకుడు నారా లోకేష్ గారు వారి ప్రోత్సాహంతో, అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే అధికారుల సహాయ సహకారాలతో ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలు తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నాం. ఎమ్మెల్యే అని కూడా చూడకుండా నన్ను ఏ విధంగా వేధించారో, వెంటాడారో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అగ్రనాయకుల దగ్గర నుంచి చిన్న నాయకుల దాకా చాలామంది ఏ విధంగా వెంటాడారో అందరికీ తెలుసు. అయినా కూడా అవేది మనసులో పెట్టుకోకుండా వాటన్నీ కూడా పక్కన పెట్టేసి నా బాధ్యత ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి నా లక్ష్యం. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని అయినాయి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని కావాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ, అదేవిధంగా గ్రామాల్లో కానీ డివిజన్లో కానీ స్థానిక తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, అదేవిధంగా ఆయా ప్రాంతాల పెద్దలు అందరి సలహాలు సూచనలు తీసుకొని ఇంకా కూడా ఎక్కడన్నా ఉన్నా కూడా మౌలిక వసతులు, రోడ్డు కానీ, డ్రైన్ కానీ, సాగునీరు కానీ, త్రాగునీరుకి సంబంధించి కానీ, కరెంటు కానీ ఇవన్నీ కూడా చేయడానికి లక్ష్యం చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. దానిలో భాగంగానే గడప గడపకు గిరిధరెడ్డి అనే కార్యక్రమాన్ని తీసుకుని ఇప్పటికే 33 రోజుల పాటు అటు కొన్ని డివిజన్లో, గ్రామాల్లో కూడా పర్యటిస్తూ స్థానికంగా ఉండే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించే దిశగా ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు గాంధీనగర్ పార్కుకు సంబంధించి మిత్రుడు
మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.